దేవుడు ఇశ్రాయేలునే సెలెక్ట్ చేసుకున్నాడు అని అనుకుంటున్నావా? అయితే ఇది నీ కోసమే. చాలామంది దేవుడు ఇశ్రాయేలీయులకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు అని అనుకుంటుంటారు. నిజానికి దేవుడు అందరినీ ఈక్వల్గానే చూశాడు. దీనికి బైబిల్లోనే బలమైన ఆధారాలు ఉన్నాయి. ఇశ్రాయేలీయులను బానిసత్వం నుండి విడిపించిన దేవుడే యెషయా గ్రంథంలో ఈజిప్షియన్స్ ను చూసి నా ప్రజలైన ఐగుప్తీయులు అని పిలిచాడు. యెషయా 19:25. నీనెవె ప్రజలు ఇశ్రాయేలీయులకు శత్రువులైనా వారు నాశనం కాకూడదని దేవుడు ఎంతో తపన పడ్డాడు. అక్కడ ఉన్న 1,20,000 మందిపై నేను జాలిపడకూడదా? యోనా 4:11. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి అని లోకమంతటికీ ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చాడు. యెషయా 45:22. చివరకు పరలోకంలో కూడా ప్రతి జనము, ప్రతి వంశము మరియు ప్రతి భాష మాట్లాడేవారు ఉంటారు. ప్రకటన 7:9. ఇశ్రాయేలీయులతో దేవుడు నిబంధన చేసుకున్న మాట నిజమే, కాని అది వారిని క్రమశిక్షణలో ఉంచి తన ప్రేమను లోకమంతటికి పరిచయం చేయడానికే. ఆయన ఒక దేశానికే కాదు, సమస్త మానవాళికి దేవుడు. ఆమెన్.